గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేమైతే తిరుపతికి అయితే బయలుదేరామన్నమాట. యాక్చువల్గా మా పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు. అందుకోసం అప్పటికప్పుడైతే రిజర్వేషన్ చేయించుకున్నాము. కానీ మాకు లాస్ట్కి అయితే రిజర్వేషన్ వెళ్ళేటప్పుడైతే మాకు ట్రైన్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో అప్పటికప్పుడు బస్కి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి 6:20కి ఎంజీబీఎస్ నుంచి అయితే స్టార్ట్ అయింది. అక్కడ వెళ్ళేసరికి నెక్స్ట్ డే 7:30 అట్లా అవుతుందని చెప్పారు. సరే ఇంకెలాగూ బయలుదేరాం కదా, ఇంకా స్టాప్ చేయడం ఎందుకని చెప్పి బస్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో అప్పటికప్పుడు బుక్ చేయడం వల్ల ఏంటంటే మాకు టికెట్స్ ఫ్రంట్ అయితే ఇద్దరికి వచ్చాయి. లాస్ట్లో మా హస్బెండ్ మా పెద్ద పాప అయితే కూర్చున్నారనమాట. సో అలా అయితే బస్సులో బయలుదేరాము. ఇంకా మాకు మార్నింగ్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. 4 ఇయర్స్ తర్వాత అయితే వెళ్తున్నామండి. చాలా ఇయర్స్ అయింది. చాలా యాంగ్జైటీగా ఉంది. సో ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా బయలుదేరి ఇక్కడ పైకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి రోడ్ నడకదారి దగ్గర మనకి ఇక్కడ ఆపేసి అన్నీ చెక్ చేస్తారు కదా. సో అక్కడైతే ఆగామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా బావగారు, మా హస్బెండ్, మా పిల్లలు, నేను అందరము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. క్యాబ్స్ అందరికీ ఇక్కడ చెక్కింగ్ అయితే ఉంటుంది కదా కంపల్సరీ. సో ఈ చెక్కింగ్ అయిన తర్వాతే మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అసలు జనాలు అయితే భయంకరంగా ఉన్నారండి. వరుసగా హాలిడేస్ రావడం వల్ల ఏమో కానీ చాలామంది అయితే ఫ్లోటింగ్ అయితే జనాలు భయంకరంగా వచ్చారు. అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంతమంది జనాలు ఉంటారని చెప్పి. కానీ దర్శనం ఎలా అవుతుందో చూడాలన్నమాట. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. క్యాబ్ అతను అక్కడ చెక్ చేసుకొని ముందుకు రావడానికి అయితే ఒక 20 మినిట్స్ అట్లా ఏవోనే పట్టిందనమాట. ఎందుకంటే అన్ని వెహికల్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ అసలు హాలిడేస్ వస్తే చాలు ఇలా ప్రతి ఒక్కరికి రావాలని ఉంటుంది కదా దేవుడి దగ్గరికి. సో అలా అందరూ అయితే బుక్ చేసుకోవడం జరిగిందనమాట. సో మేము కూడా అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిరుపతికి బుక్ చేసుకోవాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు ట్రైన్కి అయితే కన్ఫర్మ్ అయ్యాయి కానీ వెళ్ళేటప్పుడు అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇంకెలాగూ ఒకసారి అనుకున్న తర్వాత మనం స్టాప్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా బయలుదేరైతే వచ్చాం బస్కి అయితే. చూసారండి పైన ఎంత అందంగా ఉన్నాయో కొండలు. అసలు క్లైమేట్ కూడా ఎంత కూల్ వాతావరణం అయితే అంత కూల్ వాతావరణం అనమాట. చాలా బాగుందండి క్లైమేట్ చల్లగా. అసలు ఇక్కడ కూడా చలి భయంకరంగా ఉంది అసలు. ఇంకా ఇక్కడ మనకి ఏంటంటే చుట్టూ చెట్లు అన్నీ ఉండడం వల్ల ఇంకా చల్లదనం బాగా ఉందన్నమాట. సో అలా ఒక్కొక్క క్యాబ్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు ఇలా బయలుదేరుతున్నారు. సో ఇలా 7 కొండలు అంటారు కదా, అన్నీ దాటి పైకి అయితే వెళ్ళాలి. 40 మినిట్స్ ఏవోనే పడుతుంది మనకి ఇక్కడ వెళ్ళడానికి. చుట్టూ అసలు ఇలా రౌండ్గా మనం శ్రీశైలంకి ఎట్లా ఉంటుంది రూట్ సేమ్ ఇది కూడా యాస్టీస్ ఉంటుందండి. అసలు అంతా అప్పు ఎక్కాల్సి వస్తుంది. అసలు ఇలా టర్న్ అవుతూ ఉంటే అసలు ఒకసారి అయితే వామిటింగ్ వస్తుంది. అసలు నాకైతే అట్లనే అనిపించింది. ఇంకా కాకపోతే చాలా చేంజెస్ చేశారండి. చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్ కానివ్వండి, చుట్టూ అక్కడ మంచిగా సెట్ చేశారు. మేము 4 ఇయర్స్ తర్వాత వచ్చాం కదా, చాలా బాగా చేంజెస్ అయితే అయ్యాయి అనమాట. సో మా బావగారు కూడా ఇంకా మాతో పాటు వస్తానని చెప్తే సరే కదా అని చెప్పి తను కూడా మాతో బయలుదేరైతే వచ్చేసారనమాట. సో మేము అక్కడికి వెళ్ళేసరికి 12:20 అట్లా అయింది. ఇంకా లైన్లో మేము స్టార్ట్ అయ్యి బయలుదేరేసరికి 12:30 అయితే దాటిపోయిందనమాట. అప్పటికి క్యాబ్ అతను చాలా ఫాస్ట్గానే పైకి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతే దర్శనానికి లేట్ అవుతుందని చెప్పి. సో అలా ఓన్లీ 1 డే దర్శనం అయ్యాక నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసామన్నమాట బయలుదేరి. ఎప్పుడు మేము వెళ్ళినప్పుడల్లా కాళహస్తి, కాణిపాకం అన్నీ చూస్తూ ఉంటామన్నమాట ఎవ్రీ టైము. ఈసారి ఎక్కువ మేము టైం స్పెండ్ చేయదలుచుకోలేదు. ఓన్లీ దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అవ్వాలని డిసైడ్ అయిపోయామన్నమాట. అందుకోసమే ఇంకా ఏమి దర్శనం చేసుకునే టైం కూడా లేదండి. ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు. మనకి దర్శనానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో ఒకవేళ మనం చుట్టూ అన్నీ చూడాలి అనుకుంటే ఇంకొక 2 డేస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది అలాగే వస్తారండి. ఇంకా మేమైతే నెక్స్ట్ డే బయలుదేరాలని డిసైడ్ వచ్చాము. ఇది వచ్చేసి మనకి 25th రోజు ఫెస్టివల్ రోజు అనమాట, క్రిస్మస్ రోజు. సో అందరము దర్శనానికి అయితే బయలుదేరాము. ఒకసారి చూడండి అసలు జనాలు ఎంతమంది ఉన్నారో. అసలు భయంకరంగా వచ్చారండి జనాలు అయితే. అసలు మేము ఎప్పుడు వెళ్ళినా 3-4 అవర్స్లో బయటకు వచ్చేవాళ్ళము. మీరు నమ్ముతారు లేదా అండి, మాకు 24 అవర్స్ పట్టింది. 12:30కి లైన్లోకి వెళ్తే నెక్స్ట్ డే 2 o'clockకి మేము బయటకు వచ్చాము. అంత జనాలు ఉన్నారండి. అసలు అక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా, అంతమంది జనాలు ఉన్నారండి బాబోయ్. అసలు మా పిల్లలకైతే ఏడుపు వచ్చేస్తుంది ఆ జనాలు వెయిట్ చేయలేక. మళ్ళీ మధ్యలో రూముల్లో పెడతారనమాట ఇక్కడ వెయిట్ చేయమని చెప్పి. ఇప్పుడు టైం వచ్చేసి midnight 1 o'clock అయిందండి. తిండి తిప్పలు అనేది సరిగ్గా ఉండవు, నిద్ర ఉండదు. అట్లా కూర్చొని వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తే అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. అంత భయంకరంగా మేము
ప్రాబ్లం అయితే ఫేస్ చేసాము. కాకపోతే దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా దర్శనం చేసుకునే వెళ్ళాలని చెప్పి ఇంకా కష్టాలున్నా తప్పదండి ఆ దేవుడి కోసం వచ్చినప్పుడు. సో ఎట్టకేలకైతే మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. చాలా బాగా అయిందండి దర్శనం అయితే. మాకు అదైతే హ్యాపీ అనిపించింది. మేము అంత వెయిట్ చేసినందుకు దర్శనం అయితే చాలా బాగా అయింది కాబట్టి మాకు ఆ బాధ ఏమీ అనిపించలేదు. సో ఇంక మళ్ళీ ఇమ్మీడియట్గా మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇంక అక్కడ ఏం ఎక్కువసేపు కూడా టైం స్పెండ్ చేసింది ఏం లేదనమాట. షాపింగ్ కూడా ఏం చేయలేదండి. అసలు మాకు టైమే దొరకలేదు. మా చిన్న పాప అయితే చాలా డిసప్పాయింట్ అనమాట. ఏదేదో అనుకుంది పాపం అన్నీ షాపింగ్ చేయాలని, అసలు టైం అనేది లేదు. సో లాస్ట్కు మళ్ళీ కిందికైతే వెళ్ళిపోయి మళ్ళీ ట్రైన్ ఉందన్నమాట మాకు 4:30కి. సో ట్రైన్ అయితే ఎట్టకేళ్ళకి ఎక్కేసాము. సో ఇంకా ట్రైన్ మళ్ళీ మాకు మార్నింగ్ 7 కల్లా రీచ్ అయిపోయింది హైదరాబాద్కి. సో అలా మా తిరుపతి ప్రయాణం అయితే ఇలా గడిచిపోయిందండి సక్సెస్ఫుల్గా. కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే అండి, మీరు ఈ మధ్యకాలంలో తిరుపతి ప్రయాణాలు పెట్టుకుంటే మాత్రం ఫుల్ జనాలు అయితే ఉన్నారనమాట. అది చూసి అయితే మీరు డిసైడ్ చేసుకోండి టికెట్స్. మాకైతే అసలు చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఇది నా వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్ అండి. బాయ్.